హాయ్ ఆల్! ఈరోజైతే ఒక హెల్తీ రెసిపీ వీడియో అండి. సో, నార్మల్‌గా పాలక్‌తో పప్పు అదే ట్రై చేసుంటారు కదా! సో, ఈసారి ఇలా ట్రై చేయండి. సో, అదే పాలక్ చపాతీ. ఫస్ట్ అయితే గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ ఏసి, అదేవిధంగా పాలక్ పేస్ట్ ఏసుకోవాలి. సో, పాలక్ అయితే తీసుకొని ఫస్ట్ దాన్ని నీట్‌గా కడిగి లైట్‌గా బాయిల్ చేసి, సో, ఈ విధంగా మిక్సీకైతే వేసి ఒక పేస్ట్ లాగా చేసుకోండి. ఆ పేస్ట్‌నైతే మళ్ళీ పిండిలో వేసి, సో, ఇలా కలుపుతూ ఉండండి. సో, ఇది పిండి, ఆ పేస్ట్ బాగా కలిసిపోయాక తర్వాత లైట్‌గా నీళ్ళు చల్లుకొని నార్మల్‌గా చపాతీకి ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో అలా మిక్స్ చేసి పెట్టుకోండి. అలా మిక్స్ చేసి పెట్టుకున్నాకైతే కొద్దిసేపు అలానే వదిలేయండి. తర్వాత నార్మల్‌గా చిన్న చిన్న ఉండలైతే తీసుకొని, సో, నార్మల్‌గా చపాతీ రుద్దినట్లయితే రుద్ది పెట్టుకోండి. తర్వాత మనం నార్మల్‌గా చపాతీని ఎలా అయితే కాల్చుకుంటామో అలానే కాల్చుకోవాలి. కాకపోతే ఇది కొంచెం సిమ్‌లో పెట్టి కాల్చుకోవాలి. అప్పుడే చపాతీ బాగా సాఫ్ట్‌గా సో, చపాతీని అలాగా సిమ్‌లో పెట్టి కాల్చడం వల్ల మనకి ఆకు స్మెల్ అట్లా ఏం లేకుండా నార్మల్‌గా బావుంటదండి. సో, దీని టేస్ట్ అయితే చాలా బావుంటది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.